ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 15వ అధ్యాయము. శ్రీమన్నారాయణుడు వరాహస్వామిని దర్శించటము. శ్రీమన్నారాయణుని తలకు గాయం తగిలింది. అందువలన ఔషధానికై అతడు శోధిస్తూ ఉన్నాడు. బృహస్పతికి ఈ విషయం తెలిసి శేషాచలానికి వెళ్ళి మేడి చెట్టు పొలాల్లో జిల్లేడు పత్తిని తడిపి నువ్వు ఈ గాయంపై పట్టు వెయ్యాలి అని నారాయణునితో చెప్పి వెళ్ళిపోయాడు. మందు తయారు చేసుకోవటానికి అతడు వస్తువుల గురించి కొండపై ఉన్న అరణ్యమంతా వెతుకుతుండగా వరాహస్వామి యొక్క ఆశ్రమం కనిపించింది. ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. వరాహస్వామి నారాయణుని గుర్తించి సకల మర్యాదలు చేశాడు. వరాహస్వామి నారాయణుని తాము సర్వసంపదలు వీడి భూలోకానికి ఏలవచ్చారు అని ప్రశ్నించాడు. నారాయణుడు భృగువు వైకుంఠానికి రావటము నుండి భూలోకములో తాను పుట్టలో ఉండగా పశువుల కాపరి తనను కొట్టిన విషయమంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పాడు. నారాయణుడు తాను శేషాచలము పైన నివసించటానికి ఇష్టపడుతున్నానని ఆ పర్వతము పైన తనకు కొంత స్థలం ఇయ్యవలసిందిగా అడిగాడు. వరాహస్వామి క్రయధనమిస్తే స్థలం ఇస్తా అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, ప్రస్తుతం మీరు కలవారు, నేను సిరిలేని వాడను. నాకు మీరు స్థలం గనక ఇస్తే నాకు అనేక మంది భక్తులు వచ్చి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలా వచ్చిన భక్తులు మొట్టమొదట మిమ్మల్నే దర్శించి మీకు కానుకలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అనగా అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు. 100 అడుగుల స్థలాన్ని కొండపైనున్న శ్రీమన్నారాయణునికి ఇచ్చాడు. స్థలాన్ని శ్రీమన్నారాయణునికి ఇచ్చి నా దగ్గర వకుళాదేవి అనే మహాభక్తురాలుంది, ఆమెను నీ వెంట ఉంచుకోమని చెప్పాడు. ఆమె నీకు అన్ని విధాలా సేవలు చేస్తుంది అని వకుళాదేవిని శ్రీహరికి అప్పచెప్పాడు. శ్రీహరి ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు. దానిలో తాను వకుళాదేవి నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు వకుళాదేవి అసలు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించింది. అప్పుడు నారాయణుడు తనకు నా అనేవారెవరూ లేరని తలపై గాయము విషయము అంతా చెప్పాడు. వకుళాదేవి తన విషయం కూడా చెప్పింది. వకుళ వనమాలికలు అవి తెచ్చి నారాయణుని తలపై గల గాయానికి మందు వేసింది. పళ్ళు అవి తెచ్చి ఆహారం ఇచ్చింది. వకుళాదేవి నారాయణుని శ్రీనివాస అని మనసారా పిలిచేది. అప్పటినుంచి నారాయణుడు శ్రీనివాస అను నామము వాడుక నామమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 15వ అధ్యాయం సంపూర్ణం.